ఏమండోయ్! బాగున్నారా? యశోకాను ఫుడ్ బ్లాగ్స్ స్వాగతం అండి. ఈరోజైతే నేను కటిక పెసలతోటి పెసరట్టయితే ఏసేత్తన్నానండి. మీరు ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారో లేదో గానీ, ఇలా ఒకసారి ట్రై చేయండి. అలా భలే ఉంటది పెసరట్టనేది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటదనమాట. ముందుగానే మనకి ఎంత క్వాంటిటీ కావాలో పెసలు అనేది తీసేసుకుని, శుభ్రంగా కడిగేసుకుని, దాంట్లోని రాళ్ళు గట్ట లేకుండా చూసేసుకుని, ఇలాగా మనం గ్రైండర్లో వేసేసుకుని కొద్దిగా జీలకర్ర తగినన్ని నీళ్ళు పోసుకుని రుబ్బేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లోని కొంచెం అలాగే ఉంటుంది, తర్వాత నలిగిపోద్ది మెత్తగానే. నలిగిపోయిన తర్వాత ఇలాగా మనకి ఈ ఎగ్ బీట్ చేస్తే నురుగు ఎలా వస్తుంది అలా ఉంటుంది అనమాట. బాగుంటుంది పిండి. ఈ లోపల మనం ఉప్మాకి రెడీ చేసేసుకున్నాం. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కదల్లా. కొంచెం నూనె పోసుకుని దాంట్లో పోపు వేసేసుకుందాం. మరి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ కదల్లా, ఇదేం విడ్డూరం ఈవిడ ఉప్మా చూపిస్తుంది అనుకుంటున్నారేమో. పెసరట్టు ఉప్మా కదా, కొంచెం నూనెని కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఉప్మాలో కమ్మగానే బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పోపులు వేసేసుకుందాము. దాంట్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అనేవి వేసేసుకుని చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ పద్ధతిగా చెప్పాలి కదండి. అలా మీకు అందరికీ తెలుసులే ఉప్మా చేయడం, కానీ ఏంటంటే పెసరట్టు ఉప్మా కాబట్టి చెప్పాలి కదా, మరి చేస్తుంది. కొంతమందికి అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు వంటలో. మరి ఉప్మా ఎలా చేయాలి, పెసరట్టు ఎలా చేయాలి తెలియాలి కదా. మరి దాంట్లో కరివేపాకు వేసేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుందాం. కొంచెం ఈ స్టీల్ బాండీలు పెట్టినప్పుడు మనం మంట తగ్గించుకుని పెట్టుకోవాలి. వేడెక్కిపోతుంది కానీ అని హైలో పెట్టేశాను, కొంచెం అలాగ అయ్యింది. తర్వాత తగ్గించేసానులేండి, బాగానే ఉంది. మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు అవి బాగానే మాగిన తర్వాత మనం దాంట్లోని తగిన నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులున్నర నీళ్ళు అయితే పట్టేస్తుంది ఉప్మాను కదా. మనం ఎన్ని నీళ్ళు పోసుకున్నా 3 గ్లాసులు పోసుకోవచ్చు. 2 గ్లాసులున్నర అయితే పోస్తున్నాను. మనం చిన్న గ్లాసులు చేసుకుందాం, ఎందుకు వేస్ట్ అయిపోద్ది. పెసరట్టు ఎలాగో కమ్మగా ఉంటుంది కదా, పెసరట్టులోకి కొద్దిగా ఉప్మా వేసుకుని నంచుకుని పచ్చళ్ళు వేసుకున్నా బాగుంటుంది. పచ్చడి వేసుకోకపోయినా ఉత్తిగా అయినా బాగానే ఉంటుంది. చిన్న గ్లాసు తీసుకున్నాను, ఆ గ్లాస్ తోటి 2.5 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకోవాలి. ఉప్పు అయితే ఒక గ్లాస్కి నేను కొంచెం కొద్ది తక్కువగానే వేస్తాను, నిండా వేసాను స్పూన్లు. అలా 2 స్పూన్లు వేస్తాను అనమాట. 2 గ్లాసులకి 2 స్పూన్లు ఉప్పు, అదైనా చిన్న స్పూన్లు చూపిస్తానులే మీకు. ఇలాగా కటిక పెసలో మనం ఇది వరకు అలాగే చేసుకునేవారు అనమాట. ఈ నానబెట్టక్కర్లేదు, రోజంతానే చక్కగా ఇలా చేసుకోండి. పెసరట్టు భలే ఉంటుంది, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ అనమాట. ఎప్పుడు పెసరట్టు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఉప్మా ఎలాగో మనకు వచ్చు కాబట్టి గబగబా టిఫిన్లో కల్లా తొందరగా అయిపోయే రెసిపీ ఉప్మాయే కాబట్టి ఉప్మా తెలియని వాళ్ళంటూ ఎవరో ఉండరు. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. ఉప్మాను వేసేసిన తర్వాత అది టైం అయితే పట్టదల్లా, తొందరగా అయిపోతుంది. ఉప్మా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. పిండి అయితే నీరు వేసాను కదా, చూపిస్తున్నానులేండి. ఇది అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుని తర్వాత పెసరట్టు అనేది వేసేసుకుందాం. పెసరట్టు బాగా పలచగా వస్తాయండి ఇలా రుబ్బుకుంటే కనుక. నేను బియ్యం గట్ట ఏమీ వేయలేదండి, దాంట్లోని ఉట్టు పెసలే రుబ్బేసాను. ఓన్లీ జీలకర్ర ఈ చిన్న అల్లం ముక్క వేసి రుబ్బేసాను దాంట్లోని. బియ్యం అవి ఏమి వేయలేదు. ఉట్టు పెసలైనా కమ్మగా ఉండి పలుచగా పెసరట్టు వస్తుంది అనమాట. ఇలా ట్రై చేయండి అలా మీరు ఎప్పుడైనా అని. అదొక పెసరట్టు పిండి చూపిస్తున్నాను, దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఉప్మా అలా పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎలా వచ్చిందో. కానీ మీకు కావాలంటే ఇంకోసారి నీళ్ళు పోసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు రుబ్బేసుకుని అలాగే మనం వేసేసుకోవచ్చు. బాగానే దోశల పిండిలాగా పలచగా చేసేయకూడదు. ఒక పెసరు అలా నురుగుగానే ఉంటుంది, కానీ మనకి పెసరట్టు బాగా వచ్చేస్తుంది అనమాట. పెనం పెట్టేసుకుందాం. ఈ పెనంతో ఉంది మెయిన్ ఏదంటే మనం పెనాన్ని కొద్ది వేడెక్కనివ్వాలి. మరీ వేడెక్కకుండా పామేయకూడదు అనమాట. వేడెక్కిన తర్వాత కొంచెం ముందుగానే ఉల్లిపాయని సగం కోసేసి
దాంట్లోకి మన ఫోర్కు గుచ్చేసి ఆ ఉల్లిపాయతో రుద్దేయాలి బాగానే. కొంచెం పెనం వేడెక్కే వరకు ఉంచుకుందాం. దాంట్లో ఉప్పు అది కలిపేసి పిండి పక్కన పెట్టేసి ఈ లోపల నెయ్యి వేసాను. నెయ్యితోటి పెసరట్లు కాల్చుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఉల్లిపాయతోటి ఇలా రుద్దాలన్నమాట. రుద్దేసిన తర్వాత మనం ఇది పిండి వేసేసుకుని చక్కగానే ఇలాంటి గరిటె తీసుకోవాలి. గుంట గరిటె కాదు, ఇలాంటి గరిటె తీసుకుని చక్కగా మనం ఇలా ఇలా స్ప్రెడ్ చేసేయడమే. బాగా హీట్ ఎక్కిపోయింది అనుకోండి పెనం అతుక్కుపోద్ది. బాగా హీట్ ఎక్కకూడదు, అలాగని మామూలుగాని కూడా ఉండకూడదు. పెనంతోనే మనం దోశలు వేసే టాలెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. జీలకర్ర ఆల్రెడీ దాంట్లోనే వేసేసాను కదా, జీలకర్ర అల్లం అనేది నలిగిపోద్ది అనమాట. అల్లం కంపల్సరీ వేసుకోవాలి పెసరట్లు రుబ్బుకునేటప్పుడు. ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. ముక్కలు కొంతమంది తినరు కదండి అల్లం ముక్కలు, అదో కొంతమంది పెసరట్లో వేసుకుంటారు. కానీ ముక్కలు తగులుతూ ఉంటే పిల్లలు ఇష్టపడరు. అందుకే నేను కలంలో నూరేసి కొంచెం రుబ్బేటప్పుడే వేసేస్తాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయింది, పెట్టలేదు. అల్లం ముక్క కూడా వేసేసాను. అప్పుడు పెసరట్టుకి అల్లం ఫ్లేవర్ అనేది జీలకర్ర కూడా ఫ్లేవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది ఉంటే బాగుంటుంది. తర్వాత ఇలాగ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకుని త్వరగా కాల్ చేసుకుందాం. పల్చగా వచ్చింది, భలే వచ్చింది పన్న పెసరట్టు. ఇలా చేసుకోండి. కానీ రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో అవి పెట్టుకుంటే పెసరట్లు బాగా రావు. అప్పటికప్పుడు రుబ్బుకోవాలి ఎలాగైనా సరే. అప్పటికప్పుడు రుబ్బుకుంటే బాగా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో పలచగానే. ఇంకా అటువైపు తిప్పక్కర్లేదు, కాలిపోయింది. ఒకటేమో ఉట్టి పెసరట్టునే, ఒకటేమో ఉప్మా పెసరట్టు వేసి చూపిస్తున్నాను మీకు. ఉట్టి పెసరట్టు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట తినడానికి. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకోవాలి. వేడి మీద ఉంది కదా పెనం, మాడిపోద్ది గబగబాని, అతుక్కుపోద్ది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ అది రాసేసి మళ్ళీ ఇంకోసారి పెసరట్టు అనేది వేసేసుకుందాం. ఇలాగా గరిటెతోటి ఇలాగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట. లేదనుకోండి దలసరగా వచ్చేస్తుంది. ఇలా చేసేసుకుంటే మీకు కూసింత నీళ్ళు పడితే వేసుకోండి, పర్వాలేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయినా పర్లేదు. కానీ ఇది ఇలా నిలవ ఉండే కొద్దిగా బిగుసుకుపోద్ది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని వేసుకోండి పెసరట్టు అనేది. అప్పటికప్పుడు రుబ్బితే కనుక ఇలా నురుగులా వచ్చేసింది కదా, అది సరిపోద్ది అనమాట. బాగా పలచగా అక్కర్లేదు, దోశల పిండిలాగా అక్కర్లేదు. ఇది కటిక పెసరట్లు అనమాట, బాగుంటుంది. ఇలాగే చేసేవారు మా పెద్దమ్మ గారు కానీ, లేదా మా అమ్మగారు కానీ. పెసరట్లు అప్పటికప్పుడు ఇలా చేసేవారు అనమాట. అప్పుడు ఏంటంటే గ్రైండర్లు కాదు కదా, మనం రుబ్బేవారు అనమాట. ఆ రుబ్బినప్పుడు అయ్య బాబోయ్ ఎంత టేస్ట్ ఉండేదో పెసరట్టు, చాలా టేస్ట్ ఉండేది. వేడిగా వేసి ఇచ్చేసేవారు ఆ పొయ్యి మీద. భలే తినేసేవాళ్ళం పొద్దుని. ఎంత ఓపికోనండి ఇదివరకు అమ్మలకే. రోట్లో రుబ్బి మరీ పెట్టేవారు, కమ్మగానే పచ్చళ్ళు చేసేవారు, ఇవి చేసేవారు. టైంకి అన్నీ పెట్టేసేవారులేండి అప్పుడు కూడానే. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రుబ్బేసుకుని చేసేసుకుంటున్నాం, మనకు పనులు అవ్వట్లేదు. నవ్వుకుంటున్నారా? అందరూనే నవ్వుకుండా మరి నిజాలు మాట్లాడేసుకుంటే అలాగే ఉంటుంది. అదే అనిపిస్తూ ఉంటుంది. మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసినాయి, పిండిలు వారానికి సరిపడా రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు. అయినా పనులు అవ్వట్లేదు ఏంటి జనాలకి అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉప్మా ఉంది కదా పక్కన, ఉప్మా వేసేసుకుందాం. ఉప్మా పెసరట్టు ఉప్మా కాంబినేషను సూపర్ ఉంటుంది అలా. భలే వాసన వస్తుంది పెసరట్టు అయితే మాత్రం, బాగుంది. ఇలాగా కాలిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఉట్టు పెసరట్టు. ఇప్పుడేమో ఇది ఉప్మా పెసరట్టు వేసుకుందాం. బొరువు ఎక్కువ అయిపోయింది, కొద్దిగా వేసాను కదా. ఏం లేదులేండి, బాగానే వచ్చినాయి. పెసరట్టు ఉప్మా అనేది బాగానే వచ్చింది, ఎక్సలెంట్ వచ్చింది. మీకు చూపిస్తున్నానేమో. ఎప్పుడు నాకు ఇలాగే వస్తాయిలేండి పెసరట్లు, అబద్ధం ఎందుకు. ఇదిగోండి దోస ఆవకాయ కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ చూద్దాం ఈరోజు ఎలా ఉందా ఏంటి అనేసి. ఫస్ట్ వేసుకుంటున్నాను. నిన్న పట్టానండి లైవ్లోని. ఎవరైనా చూడకపోతే దోస ఆవకాయ నా వీడియోస్లో ఉంటుంది చూడండి. సింపుల్గాని పిల్లలు కూడా పట్టేయచ్చు అనమాట. మరి చిన్నపిల్లలు కాదులేండి. ఇలాగ పచ్చడి, కొబ్బరి పచ్చడి, టమాటా కొత్తిమీర పచ్చడి, ఆవకాయ వేసేసుకున్నాను దోస ఆవకాయ. అప్పుడు చూసారా ఎంత బాగుందో పెసరట్టు. ఇలా చేసుకోండి అలా బాగుంటుంది. బయట బోల్ రేటు కదా పెసరట్టు ఉప్మా అంటేని, మన ఇంట్లో అయితే బోల్ తినచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.